గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో 9th August హాలిడే ఉందా అన్న చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ ఉందని. బట్ దెర్ ఇస్ నో హాలిడే. మనకి ఇప్పటి వరకు అయితే సిపికెట్ నుంచి అప్డేట్ రాలేదు. సో హాలిడేస్ అయితే లేవు. ఏదైనా అప్డేట్ వస్తే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి 9th August ఈ రోజు ఏమన్నా అప్డేట్ వస్తే August 8th ఈవినింగ్ వరకు చూద్దాము. బట్ అప్డేట్ అయితే రాలేదు, ఎందుకంటే అది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ చేయాలంటే ఈ 9th August రోజు మొత్తం 3 షిఫ్ట్లు మళ్ళీ ఇంకొక రోజు పెట్టాలి. ఆ రోజు మళ్ళీ మీ సిస్టమ్స్ అవైలబుల్ ఉండాలి, మీకు సెపరేట్గా హాల్ టికెట్స్ ఇష్యూ చేయాలి. అది పెద్ద టాస్క్ అవుతుంది, పెద్ద పని అవుతుంది. సో ఆల్రెడీ మీకు సిస్టమ్స్ అలాట్ అయినాయి, మీకు సెంటర్ అలాట్ అయిపోయింది, హాల్ టికెట్స్ వచ్చినాయి. ఫెస్టివల్ ఉన్నా కూడా మాక్సిమం 99% అయితే నమ్మకం లేదు పోస్ట్ పోన్కి. సో 9th August అయితే హాలిడే లేదు, ఎగ్జామే ఉంటుంది మాక్సిమం. అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అప్డేట్ ఫ్రమ్ సిపికెట్. సో 9th August వాళ్ళు రేపు వెళ్ళండి. మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 9:30 పోతే 11కి ఎగ్జామే అయిపోతుంది. 11 తర్వాత వచ్చిన తర్వాత రాఖీ కట్టుకోవచ్చు. లేదంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కానీ ఈవినింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కానీ మార్నింగ్ రాఖీ కట్టుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయండి. సో ప్రాబ్లం లేదు, ఓకేనా? ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ ఉంది అఫ్ కోర్స్, బట్ ఇక మనం టైమింగ్స్ని బేస్ చేసుకొని మధ్యాహ్నం షిఫ్ట్ ఉన్న వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు మధ్యాహ్నమో ఈవినింగో ఫెస్టివల్ చేసుకోవాలి, ఓకేనా? అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే కీకి సంబంధించిన అప్డేట్ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ కీ ఏంటంటే ఫస్ట్ 2 days August 4th, August 5th ఈ 2 daysకి సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే రాసారో వాళ్ళకి సంబంధించి మొత్తం 12 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఓకేనా? 2 daysలో 6 షిఫ్ట్లలో మొత్తం 12 ఎగ్జామ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. సో ఆ 12 ఎగ్జామ్స్కి సంబంధించిన కీ వచ్చేసి ఈ రోజు రిలీజ్ అవుతుంది అని అన్నారు. బట్ అది సిపికెట్లో ఇంకా అప్డేట్ అయితే ఏం పెట్టలేదు, ఏం లింక్ లేదు సిపికెట్లో. అదేమన్నా లింక్ ఒకవేళ జనరేట్ చేస్తే వీడియో చేస్తా. కీ వచ్చిన తర్వాత ఈ August 4th రోజు, August 5th రోజు ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో వాళ్ళకి సంబంధించిన కీ వస్తుంది, రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు 100 క్వశ్చన్లు ఏం పెట్టిర్రు, అసలు ఎన్ని కరెక్ట్ అయినాయని మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పిస్తే మనం అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. 200 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫై చేసి ఆ క్వశ్చన్కి సంబంధించి అది నిజంగానే తప్పుంటే దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టి మార్క్స్ యాడ్ చేస్తారు. అది ఉంటుంది ప్రాసెస్. అది కీ వచ్చిన తర్వాత మనం దాని గురించి డిస్కషన్ చేసుకోవచ్చు. బట్ 90% ఏం తప్పు ఉండదు, కీ కరెక్టే ఉంటుంది. ఇక మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఎన్ని పెట్టిరు 100కి, అందులో ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది చెక్ చేసుకోనికి ఈరోజు ఈవినింగ్ వరకు వస్తుందో నైట్ వస్తుంది. మనకు న్యూస్ పేపర్లో అయితే ఒక చిన్న న్యూస్ వచ్చింది. అది ఆల్రెడీ దీనికంటే ముందు వీడియో అదే పెట్టాం మార్నింగ్ లేవగానే చూసి. సో ఆ కీకి సంబంధించి అప్డేట్ అయితే అది ఇంకా సైట్లో అయితే ఏం లింక్స్ అయితే కీకి సంబంధించి పెట్టలేరు. సో ఇది ఈ 12 ఎగ్జామ్స్కి ఫస్ట్ 2 days వాళ్ళకి. అండ్ August 9th రోజు హాలిడేస్ అయితే లేదు. సో పోయి రాసుకోరి, ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.